ఫీల్ అవుతారు పేరెంట్స్. శివాజీ. నీ కడుపు కరుచుకొని పుట్టిన బిడ్డలు మతం మతం అంటూ కొట్టుకుంటుంటే కన్నీరు కార్చటం తప్ప ఏమీ చేయలేకపోతున్నావు. మన రాజ్యాన్ని ఆక్రమించకుండా ఆ శత్రువులను చీల్చి చెండాలి. మనుషులంతా ఒకటే అని తెలుసుకోలేక ఆధిపత్యం కోసం యుద్ధాలు చేస్తున్నారు. ఇక సహించేదే లేదు. తల్లి, నీ బిడ్డనైనందుకు నీ రుణం తీర్చుకునే సమయం వచ్చింది. అందుకోసం అందరినీ ఏకం చేస్తాను. నా తల్లి గురువు సాక్షిగా ఆ సుల్తానులను ఓడిస్తాను. ఇదే నా ప్రతిజ్ఞ. మరాఠా వీరులారా, ధరణీమాత కన్నీరు పెట్టుకుంటుంటే చూస్తూ ఊరుకుంటారే? రండి, నాతో చేతులు కలపండి. ఒకే జాతిగా కలిసి పోరాడదాం. మహాశక్తిగా ఏకమై మతకల్లోల సృష్టించే హింసవాదులను అణిచివేద్దాం. సైనికులారా, యుద్ధంలో ఓడిపోతామని తెలిసినప్పుడు శక్తికి బదులు యుక్తిని ప్రదర్శిద్దాం. సరైన సమయం చూసి మాతృదేశ విజయం సాధించడమే మన అంతిమ లక్ష్యం. కానీ ఒక్క మాట, యుద్ధంలో ఎట్టి పరిస్థితుల్లో స్త్రీలను కించపరిచే పనులు చేయకండి. స్త్రీని గౌరవించడం మన బాధ్యత. ప్రతి స్త్రీమూర్తి మన అంతిమ శ్రమానురాలే. ఇన్నాళ్ళు పరధీనంలో ఉన్న మన మరాఠా సామ్రాజ్యానికి ఇప్పుడు స్వతంత్రం వచ్చింది. భూమాత పరవశించింది. మనమంతా ఒకే జాతి, ఒకే మతం. మనమంతా భారత మాత బిడ్డలం. జై భారత్, జై భవానీ, జై మాతాకి జై. శివాజీ, గుడ్, బాగా చేసావు, ఎక్సలెంట్. నీ పేరు? లోహిత్, ఎక్సలెంట్. లోహిత్ పేరెంట్స్ కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను, ఉపాధ్యాయులకు కూడా. థ్యాంక్ యూ.